ఫోన్లోకి వచ్చిన వారు అలాగే మందిరంలో కూడా అలాగే యూట్యూబ్లో వెళ్తున్న మెసేజ్ని బట్టి కూడా ప్రతి ఒక్కరికి వందనాలు చెల్లిస్తున్నాను. అందరికీ వందనాలు. అలాగే సమయంలో ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తున్న మా ప్రియా పరలోకపు తండ్రి, నీకు స్తోత్రాలనైనా. వాక్యంలోకి వెళ్ళబోతుండగా మీ సన్నిధి తోడుంచి మీరు మాట్లాడమని యేసుక్రీస్తు నామములో అడుగుతున్నాను తండ్రి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క వాక్యంలోకి మనం వెళ్దాం. బైబిల్లో కొంతమంది దేవుని మాట విన్న స్త్రీలు ఉన్నారు, దేవుని మాట వినని స్త్రీలు కూడా ఉన్నారు. ఈరోజు దేవుని యొక్క మాట విన్న స్త్రీల గురించి కొంత, దేవుని మాట వినని స్త్రీల గురించి కూడా, విన్న స్త్రీలు ఎలాగా అయ్యారు, వినని స్త్రీలు ఎలాగ అయ్యారు అని మనం దేవుని యొక్క లేఖనాల్లో మనం చూద్దాం. దేవుని యొక్క లేఖనాల్లో మనం చూద్దాం. కాబట్టి విన్న స్త్రీలు వారి జీవితాల్లో ప్రభు వారి ఎలాగ కార్యాలు చేస్తూ వచ్చాడో, ఎలాగ కాపాడుతూ వచ్చాడో, అలాగ వినని స్త్రీలు కూడా ఎలాగ నష్టపోయారో వారి ప్రాణాలు కూడా మనం చూద్దాం. మొదటగా దేవుని మాట విన్న స్త్రీలు. యెహోషువ గ్రంథము 2వ అధ్యాయం 8వ వచనం మనం చదువుకుందాం. యెహోషువ గ్రంథం 2వ అధ్యాయం 8వ వాక్యం. పండుగకు మునుపు ఇట్లా నేను ధైర్యము చెడిపోయినాను. ఇక్కడ చూడండి, ఒక పక్కనేమో ఏ పట్టణాన్ని అయితే, ఏ పట్టణం అంటే చెప్పండి, ఇది యెరికో పట్టణం. ఈ యెరికో పట్టణాన్ని దేవుడు నాశనం చేయడానికి వచ్చినప్పుడు ఈ పట్టణ ప్రజలందరికీ కూడా భయం కలిగింది. దేవుడన్నా, దేవునితో జరిగే యుద్ధాలన్నా మాట్లాడతాయా, ఐగుప్తు నుంచి వచ్చేటప్పుడు ఎర్ర సముద్రం దగ్గర మీ దేవుడు ఎంత అద్భుతాలు చేశాడో, చుట్టూన్న శత్రు దేశాలను ఎలాగ నాశనం చేశాడో ఆమె మాటల కింద వచనాలు చెప్తూ ఉంటుంది. ఐగుప్తు దేశాన్ని 10వ వచనం 11వ వచనాలు మనం చదివితే ఆమె ఐగుప్తులో చేసిన సూచక్రియలు కావచ్చు, ఎర్ర సముద్రం దగ్గర చేసిన సూచక్రియలు కావచ్చు, అద్భుతాలు కావచ్చు, ఆ మాటలు విన్నది. ఆమె దేవుని యందు విశ్వాసం ఉంచింది. ఈ రాహాబు విన్నదే కాకుండా ఆమెలో ఒక మార్పు కూడా కనబడుతూ ఉంటుంది ఈ అధ్యాయంలో. ఆ ప్రాంతం అంతా కూడా దేవునికి భయపడతా ఉన్నారు. ఆ పట్టణం అంతా కూడా, ఆ ప్రజలందరూ కూడా భయపడతా ఉన్నారు. కానీ ఆమె కూడా ఆ ప్రాంతంలో జన్మించిన ఆమె, రాహాబు అనక ఆ ప్రాంతంలో జన్మించిన ఆమె, వారితో కూడా నాశనానికి దగ్గరగా ఉండవలసిన ఆమెనే. కానీ దేవుని యొక్క వాక్యం మీద కానీ, దేవుడు చేసిన అద్భుతాల మీద ఆమె విశ్వాసం ఉంచింది. దేవుడు ఎంత గొప్పోడో, ఈ దేవుడు ఎలాంటి అద్భుతాలు చేస్తాడో అని దేవుని యొక్క వాక్యం మీద ఆమె విశ్వాసము, నమ్మకం కూడా ఉంచింది. ఆ పట్టణం అందరికీ భయం ఉంది. ఆ పట్టణం అందరూ ఎవరు కూడా దేవుని వైపు తిరగలేదు. కానీ రాహాబు మాత్రం ఆ దేవుని మాట విన్నది. ఆ మాట ప్రకారము విశ్వాసం కూడా ఉంచినట్టుగా దేవుని యొక్క లేఖనాలు చెప్తా ఉన్నాయి. కాబట్టి ఆమె విశ్వాసాన్ని బట్టి యెరికో వాసులందరికీ విన్నారు, కానీ వాళ్ళందరూ భయం ఉంది, గుండె భయం ఉంది, కరిగిపోయింది. కానీ ఆమె హృదయం దేవుని వైపు, దేవుడు అంటే నమ్మకం పెట్టిన ఆమె అని మనం లేఖనాల్లో చూస్తున్నాం. మొదటి మాట ఏం చూస్తున్నామంటే, ఈమె దేవుని మాట విన్న స్త్రీ. రాహాబు దేవుని యొక్క మాటకు లోబడిన స్త్రీ, దేవుని యొక్క మాటకు విధేయత. ఎందుకంటే ఆమె యొక్క జీవితం చూస్తే ఒక వేశ్య ఎవరు కూడా దేవుని యందు విశ్వాసం. ఈ మధ్యకాలంలో ఒక వ్యక్తి వేశ్యలకి సువార్త చెప్తా ఉన్నాడు. ఎక్కువగా వేశ్యలకి సువార్త చెప్తా ఉంటే వారికి ఉన్న వేశ్య వృత్తిని కూడా వదిలేసి ప్రభు తట్టు తిరిగి ఆ పాప జీవితాన్ని అంతా కూడా వదిలేసి దేవుని వైపు తిరుగుతూ ఉన్నారు. కాబట్టి ఇక్కడ అలాగే బైబిల్లో కూడా చూస్తే వేగుల వారిని ఇద్దరిని చేర్చుకుంది. ఆ వేగుల వారి ఇద్దరిని చేర్చుకోవడమే కాకుండా ఆమె ప్రాణంగా పెట్టింది. ఎందుకంటే అక్కడ వేగుల వారు వాళ్ళని కాపాడింది. కాబట్టి ఒకవేళ ఆ వేగుల వారిని ఆ ప్రాంతం వారు తెలిస్తే ఈమెను కూడా చంపేస్తారంటే, తన ప్రాణము కంటే వేగుల వారి ప్రాణం కాపాడింది. కాబట్టి అయ్యా, నేను మీకు ఇంత ఉపకారం చేశాను, మీకు ఇంత నేను మేలు చేశాను, నా ప్రాణం కన్నా మీ ప్రాణమే ముఖ్యం అనుకున్నాను, కాబట్టి మిమ్మల్ని కాపాడిన మీకు మేలు చేశాను, కాబట్టి
అయ్యా దయచూపు నా కుటుంబం మీద, మీరు ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు నన్ను, నా బంధువులు, నా తల్లిదండ్రులు అందరి మీద మీరు దయచూపండి అయ్యా, మాకు ఒక ఆనవాలు చూపించి వెళ్ళనున్నప్పుడు ఒక ఎర్ర దారం కూడా కట్టుకుంటారు. చూడండి, ఆమె దేవుని సేవకుల మీద ఎంత నమ్మకం ఉంచిందంటే, దేవుని సేవకులు కూడా అంటారు, అమ్మ నువ్వు ఎర్ర దారం కట్టుకో, మేము చెప్పినట్టుగా నువ్వు చేస్తే నువ్వు కాపాడబడతావు, నీ కుటుంబం కాపాడేది, అలాగే నీ రక్త సంబంధాలు అందరూ కాపాడబడతారు అని ఆ ఇద్దరు వేగుల వారు కూడా అక్కడ చెప్పినట్టుగా లేఖనాలు ఉన్నాయి. కాబట్టి నేను చెప్పవలసిన మాట ఏంటంటే, దేవుని మాట, సేవకుల యొక్క మాట విని విధేయత చూపిన ఆమె ఎవరు అంటే రహాబు. ఇక్కడ ఈమె దేవుని యందు విశ్వాసం ఉంచింది, నమ్మకం ఉంచింది. ఆయన చేసిన కార్యాల యందు, ఆయన చేసిన అద్భుతాల యందు ఆమె జీవితంలో అనుభవించలేదు, కానీ ఆమె వినుట వలన ఆమెలో విశ్వాసం కలిగింది. ఈ దేవుడు ఎంతో గొప్పోడు, ఈ దేవుడు ఎంతో అద్భుతాలు చేసిన వాడు, ఈ దేవుడు ఎంతో కనికరం గలవాడని ఆ దేవుని గురించి విని ఆమెలో ఒక విశ్వాసం, ఒక నమ్మకం, ఆమె విశ్వాసము, ఆమె నమ్మకాన్ని బట్టి సేవకులకు ఎంతో ఉపకారం చేసింది. ఆ సేవకులు కాపాడింది, తను కూడా ఆ సేవకుల ద్వారా ఆమె కుటుంబం కాపాడబడింది. ఇక్కడ మనం మొదటి మాట ఏం చూస్తున్నామంటే, దేవుని మాట వినడం ద్వారా దేవుని యందు విశ్వాసం ఉంచిన స్త్రీలో రహాబు కనబడుద్ది. బైబిల్ చెప్తుంది, వినుట వలనే విశ్వాసం ఉంచేవాడు సిగ్గుపడడు, విశ్వాసం ఉంచినవాడు నీతిమంతుడని బైబిల్ చెప్తుంది. ఆయన వాక్యం మీద ఉంచినట్టుగా మనకు లేఖనాలు చెప్తున్నాయి. కాబట్టి 2వ అధ్యాయం 12 నుంచి వచ్చిన కూడా చూస్తే, 2వ అధ్యాయం యెహోషువ గ్రంథం 12-14 మనం చూస్తే, నేను మీకు ఉపకారం చేసేది కనుక మీరును నా తండ్రి ఇంటికి ఉపకారం చేసి నాకు నిజమైన ఆలవాలు చెప్పమంటుంది. చూడండి, ఈ మాటలు మనం చూస్తే వేగుల వారి యొక్క ప్రాణం కాపాడినందుకు ఆమె కూడా అంటుంది, అయ్యా నేను మీకు మేలు చేశాను కాబట్టి, మీకు ఉపకారం చేశాను కాబట్టి నాకు కూడా మీరు అలాంటి ఉపకారం చేయండి అయ్యా అని ఆ సేవకుల్ని దయచూపండి అయ్యా అని మాట్లాడుతూ ఉంది. మొదటి మాట చూస్తాం, దేవుని మాట మీద విశ్వాసం ఉంచింది, దేవుని యొక్క వాక్యం మీద, దేవుని సేవకుల మీద విశ్వాసం ఉంచింది. ఆ సేవకులు కాపాడబడ్డారు. తర్వాత వాళ్ళ ప్రాణాపాయం నుండి వరకు ఆ ప్రాంతానికి వచ్చినప్పుడు ఒక రహాబు కుటుంబం ఒక్కటే కాపాడబడింది, ఆ ప్రాంతం, పట్టణం అంతా కూడా. చూడండి, దేవుని యందు విశ్వాసం ఉంచిన జీవితం, దేవుని మాట మీద విశ్వాసం ఉంచిన జీవితాలు, ఆ ప్రాంతం అంతా నష్టపోయిపోయారు. ఆ ప్రాంతం అందరూ కూడా ధైర్యం చెడిపోయారు. కానీ ఆ ధైర్యం చెడిపోయిన మనుషుల వైపు చూడక దేవుని వైపు చూసి ప్రభు యందు నమ్మకం ఉంచి విశ్వాసం ఉంచింది కాబట్టి ఆమె ఇంటివారు, ఆమె రక్త సంబంధులందరూ కూడా ఆమె కాపాడుకుంది. కాబట్టి మనం చెప్పవలసింది ఏంటంటే, మన ఇంటివారు కాపాడబడాలంటే, ఒకటి, మనము దేవుని యందు విశ్వాసం ఉంచాలి. 2, మన ఇంటి వారి కొరకు కూడా ఆ సేవకుల దగ్గర ఎలాగైతే ఆమె వేడుకుందో మనం కూడా మన దేవుని దగ్గర మనం కూడా ప్రార్థన చేయవలసి ఉంది. మన ప్రార్థన బట్టి ఎన్నోసార్లు మన సంఘంలో కానీ వారి యొక్క విశ్వాసాన్ని బట్టి వారి ఇంటివారు, వారి రక్త సంబంధికులు కూడా కాపాడబడ్డారు, ప్రాణాపాయం నుంచి కూడా కాపాడబడ్డారు. ఇంకా బ్రతికే అవకాశాలు ఒకసారి రాని, అలాగే వాళ్ళ బంధువులందరూ కలిసి కొద్ది దినాలు ప్రార్థన చేశారు. ఆమె పిల్లలు బ్రతకరంటే వాళ్ళ బంధువులు అలాగే వాళ్ళు ప్రార్థన చేసడం ద్వారా ఆమె ఇంటి వారందరూ ఈరోజు ఆ పిల్లలు క్షేమంగా ఉన్నారు, ఆమె కూడా క్షేమంగా ఉంది. కాబట్టి నేను చెప్తాను, మనల్ని బట్టి మన బంధువులను జ్ఞాపకం చేసుకుంటాడు, మన రక్త సంబంధికులు జ్ఞాపకం చేసుకుంటాడు. అలాగే నీ ఇంటి వారు, నీ ఒక్కరు రక్షించబడితే అపాయంలో ఉన్న వారిని కూడా దేవుడు కాపాడుతాడు. నీ ప్రార్థన బట్టి నీ ఇంటి వారిని కాపు నీ విశ్వాసాన్ని బట్టి, నీ భక్తిని బట్టి. ఒక రాబు దేవుని మాట వినడం వల్ల ఆమె ఇంటి వారిని కాపాడుకుంది. అలాగే ఇక్కడ మనం చూస్తే ఎర్రటి ద్వారం కూడా యేసు ప్రభు యొక్క రక్తానికి సూచనగా ఉంది. కాబట్టి ఎవరైతే యేసే రక్తంలోకి వస్తారో వారు ప్రాణాపాయం నుంచి కాపాడబడతారు, అగ్ని నుండి కాపాడబడతారు. మొదటి మాట. రెండో మాట మనం చూస్తాం. ఆ రెండో మాట, మరియా దేవుని మాట విన్నది. లూకాసు సువార్త మనం చూస్తాం, చూడండి, దేవుని మాట విన్నది. చూడండి, లూకాసు సువార్త 10వ అధ్యాయము 19వ వచనం. మరియా ఆ ఇంటితో ఎక్కువ సహవాసం ఉన్న స్త్రీగా మనకు కనబడుతుంది. మరియా మార్తలు ఇద్దరు కూడా యేసు ప్రభువారిని చేర్చుకున్న స్త్రీలు. లూకాసు సువార్త 10:39 నుంచి. సహోదరి ఉండెను, ఈమె
ఆయన బోధ వినుచుండి. చాలు. ఇక్కడ చూస్తే మరియా ఆ దేవుని మాట యందు విశ్వాసం ఉంచిన ఆమె, మరియా ఆ దేవుని యొక్క ఉపదేశాన్ని అనుసరించిన ఆమె ఉన్నామె. అందులో ఈమె చూస్తే యేసు ప్రభు యొక్క మాటకు వినడం వల్ల యేసు ప్రభు ఈమె దుఃఖంలో ఉన్నప్పుడు, మరియా చాలా దుఃఖంలో సహోదరుడు లాజరు చనిపోయినప్పుడు యేసు ప్రభు వారు కూడా కన్నీరు కారుస్తాడు. కాబట్టి యేసు ప్రభు యొక్క బోధ విని యేసు ప్రభుని చేర్చుకున్నామే, యేసు ప్రభు పాదాల దగ్గర నేర్చుకున్నామే, యేసు ప్రభు మాట ప్రకారం విని దానికి లోబడి నడుచుకున్నాము. ఎవరంటే మరియా. దేవుని యందు చాలా మంచి విశ్వాసం కలిగిన ఆమె మరియా. దేవుని మాటకు విధేయత చూపిన ఆమె, దేవుని వాక్య ప్రకారం నడుచుకుంది. ఎవరంటే మరియా మనకు కనబడుతుంది. మరియా ద్వారా ఆమె ఇంటివారు ఆ ప్రాణ అపాయంలో రోగంలో ఉన్నప్పుడు లాజరు చనిపోయి కూడా లేవబడడం గల కారణం ఏంటంటే మరియా యొక్క ప్రార్థన కూడా మనకు తర్వాత వచనాల్లో మనం చూడగలుగుతాం. అందుకే యేసు ప్రభు ఆమె ఇప్పుడు మరియా దేవుని మాట విన్నది కాబట్టి ఆమె మాట కూడా, ఆమె దుఃఖంలో ఉన్నప్పుడు, ఆమె కష్టాల్లో ఉన్నప్పుడు యేసు ప్రభు వారు కూడా ఆమె మాట విని లాజరును బ్రతికించినట్లుగా మనం చూడగలుగుతాం. రెండో మాట నేను చెప్పవలసింది ఏంటంటే, ముందు మనం దేవుని వాక్యానికి మనం విధేయత చూపితే, ఆయన పాదాల దగ్గర బోధ వినడం నేర్చుకుంటే, ఆ వాక్య ప్రకారం నువ్వైనా నేనైనా నడుచుకుంటే, మనకి కష్టాలు వచ్చినప్పుడు, నీకు కష్టాలు వచ్చినప్పుడు, నీకు బాధలు వచ్చినప్పుడు, నీకు సమస్య వచ్చినప్పుడు, నీకు దుఃఖం వచ్చినప్పుడు ఆయన నీ ఇంటికి వచ్చి నేను ఓదార్చడమే కాకుండా, అలాగే నీ దుఃఖాన్ని దేవుడు మేలుగా మారుస్తాడు, ఆశీర్వాదంగా మారుస్తాడు, సంతోషంగా మారుస్తాడు. ఇక్కడ మరియా దేవుని పాదాల దగ్గర నేర్చుకుంది కాబట్టి, బోధ విన్నది కాబట్టి, ఆమె జీవితంలో ఒక బలమైన అద్భుతం తర్వాత కాలంలో ప్రభు మరియ విషయంలో దేవుడు చేసినట్టుగా దేవుని యొక్క లేఖనాలు చెప్తున్నాయి. రెండో మాట. మూడో మాట, సమరయ స్త్రీ విన్నది. చూడండి, యోహాను సువార్త 4:27 యోహాను సువార్త 4:27 మనం చదువుతాం. చూడండి. స్త్రీతో మాట్లాడుచూ ఉండెను, చూచి ఆశ్చర్యపడి ఎందుకు మాట్లాడుచున్నావని ఎవడును ఆయనను అడగలేదు. 27-28 వచనాల్లో మనం చదివితే యేసు ప్రభు యొక్క సమరయ స్త్రీ కూడా విన్నది. ఆ రోజుల్లో సమరయులు యూదులు అసలు మాట్లాడుకునే వాళ్ళు కాదు. అలాగే యూదులు ఆ రోజులో ఉపదేశం చేసేవారే కానీ ఉపదేశం స్త్రీలతో ఎక్కువగా మాట్లాడే రోజులు కావాలంట. అసలు ఆ రోజుల్లో స్త్రీలతో మాట్లాడడానికి యూదులు ఇష్టపడేవారు కాదంట. ముఖ్యంగా ఎక్కువ సమయం మాట్లాడడానికి ఇష్టపడేవారు కాదంట. అసలు స్త్రీలతో, అందులో ఈమె సమరయ స్త్రీ, యూదులకి మీకు మాకు ఏం సాంగత్యము, స్నేహం అని తర్వాత ముందు వచనాల్లో మాట్లాడిద్ది ఈ సమరయ స్త్రీ. కాబట్టి చాలా ఎక్కువ సమయం సమరయ స్త్రీతో ప్రభువు మాట్లాడినట్టుగా లేఖనాలు చెప్తాయి. ఆ రోజు అక్కడున్న సమాజ పరిస్థితులను బట్టి కాకుండా, ఎవరేమనుకుంటారో అని కాకుండా, ప్రభు ఆమెతో ఎక్కువ సమయం, ఒక స్త్రీ ఒంటరిగా ఉన్నప్పుడు ప్రభు ఆమెతో మాట్లాడడం మొదలుపెట్టాడు. ఆమె మాట, యేసయ్య మాట ఆమె జీవితాన్ని ఎంతో మార్పు కలగజేసింది, ఆమె బ్రతుకును మార్పు కలగజేసింది, ఆమె స్థితిని మార్పు కలగజేసింది. హల్లెలూయా. దేవుని యొక్క లేఖనాల్లో మనం అలాగ చూస్తాం. కాబట్టి ఈ 2వ వచనంలో ఈ సమరయ స్త్రీ గురించి మనం చూస్తే, ఆ రోజులు కాబట్టి యేసు ప్రభు యొక్క వాక్యం మీద ఈమె శ్రద్ధ పెట్టింది. యేసు ప్రభు యొక్క మాట ఈమె జీవితంలో బాగా పని చేయగలిగింది. ఆమె బ్రతుకును మార్చింది, ఆమె స్థితిని మార్చింది. మార్చడమే కాకుండా ఆమె తీసుకొచ్చిన కుండ కూడా అక్కడ వదిలేసి ఆ ఊరు అందరి దగ్గరికి పోయి, ఇగో నన్ను మార్చిన వాడు, నేను చేసిన కార్యాలని నా జీవితాన్ని చెప్పినవాడని సమరయ స్త్రీ ఆ ఊరంతా కూడా సువార్త చేస్తుంది. ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, సమరయ స్త్రీ విన్నది కాబట్టి ఆమె జీవితం మారింది. వాక్యం మీద ఎవరైతే శ్రద్ధ పెడతారో, కొంతమంది వాక్యం వింటుంటారు కానీ వాక్యం మీద శ్రద్ధ ఉండదు. మందిరానికి వస్తారు కానీ పిల్లలతో ఆడుకునే వాళ్ళు కొంతమందిని చూస్తూ ఉంటాను. కాబట్టి వాక్యంపై శ్రద్ధ ఉండదు, దేవుడు చెప్పే మాటపై శ్రద్ధ ఉండదు కొంతమందికి. కానీ ఈమె యేసయ్య మాట మీద శ్రద్ధ నిలిపింది, యేసయ్య మా బోధకు విన్నది, ఆమె జీవితం మారింది. రెండోది, ఆ ఊరి వారందరినీ కూడా ఆమెను బట్టి యేసయ్య దగ్గరికి నడిపించిన స్త్రీగా మనకు కనబడుతుంది.
కాబట్టి ఈ స్త్రీ దగ్గర మనము నేర్చుకోవాల్సిందంటే ఈమె అవసరతను చూసిన వాడు ఈమె జీవితంలో ఎవరేమనుకుంటారో అనుకోలేదు యేసు ప్రభు వారు, శిష్యులు ఏమనుకుంటారో అనుకోలేదు యేసు ప్రభు వారు. కాబట్టి ఆయన మాట్లాడితేనే వారు ఆశ్చర్యపడుతున్నారు, ఏదో ఉంది ఆయన మాట్లాడే ఉద్దేశం, ఆమెతో మాట్లాడుతున్నట్టు ఏదో ఉద్దేశం ఉంది ఆయనకి అని యేసు ప్రభు వారు ఆ శిష్యులు కూడా ఆయన ఎందుకు మాట్లాడుతున్నాయో ఆమెతోటి అని అనడానికి వాళ్ళు తెగించలేదంట. కాబట్టి మనం నేర్చుకోవాల్సిన మాట, మూడో మాట, సమరయ స్త్రీ జీవితాన్ని మార్చింది. ఆమెతో ఎక్కువ మాట్లాడడం వల్ల ఆమె జీవితంలో మార్పు కలిగింది. అలాగే ఆమెకున్న స్థితిని మార్చింది యేసయ్య వాక్యం. మూడో మాట, దేవుని మాట ఎవరిని ఒక ఆమె యెహోషువ దినాల్లో మన రహాబు వేసే జీవితాన్ని మార్చినట్టుగా మనం చూస్తున్నాం. రెండవది, మరియా యేసు పాదాల దగ్గర కూర్చొని బోధ వింటుండడం వల్ల ఆమె జీవితంలో దుఃఖంలో వచ్చినప్పుడు, కష్టంలో ఉన్నప్పుడు ఆమె బాధ విన్నాడు యేసు ప్రభు వారు. ఆమె దుఃఖాన్ని చూశాడు, ఆమె కన్నీరు చూశాడు, ఆమె ఏడుపును చూశాడు మరియ యొక్క స్థితిని చూసినప్పుడు. కాబట్టి మనం యేసయ్య బోధ విని ఆయన వాక్య ప్రకారం నడుచుకుంటే, నువ్వు దుఃఖంలో ఉన్నప్పుడు, ఏడుపులో ఉన్నప్పుడు ఆయన నీ బాధ విని, నీ దుఃఖం విని, అలాగే నీ సమస్య కూడా ఆయన ఆ దుఃఖాన్ని సంతోషంగా మారుస్తారు. రెండో మాట. మూడో మాట, సమరయ స్త్రీ జీవితాన్ని మార్చింది ఆయన మాట. ఆమె బ్రతుకు మార్చింది, ఆమె అలవాట్లు మార్చింది, ఆమెకున్న భర్తలను వదిలేసేటట్టుగా చేసింది యేసయ్య మాట. కాబట్టి ఆమె దేవుని వాక్యానికి విన్నది కాబట్టి ఆమె మారింది, ఆ ఊరు వారందరినీ మార్చే యేసయ్య దగ్గరికి అనేకులు నడిపించింది. కాబట్టి మనం మారాలి, అలాగే మన దగ్గరికి వచ్చేవారిని కూడా మనమే విశ్వాసులే దేవుని దగ్గరికి తీసుకురావాలని మాట మూడో మాట చెప్తుంది. నాలుగో మాట మనం చూస్తాము. నాలుగో మాట ఎవరంటే, నాలుగో మాట అపోస్తుల కార్యం 16వ అధ్యాయం 14వ వచనం చూస్తే, అక్కడ అపోస్తుల కార్యం 14వ అధ్యాయం 15వ వచనం, 16-14, అపోస్తుల కార్యం 16-14. లూదియను నిలిచి ఉండెను, వినుచుండు. చూడండి 14 వచ్చి చూస్తే, లూదియను దైవభక్తి కలిగిన స్త్రీ వినుచుండెను. ఆమె చూడండి, ఆ వినుచున్న మాట మీద, వినుచున్నప్పుడు ఆమె దేవుని వాక్యం మీద ఎంతో శ్రద్ధ, వాక్యం ఏం మాట్లాడతాడు ప్రభు ఈరోజు, దేవుడు నాతో ఏం మాట్లాడతాడని వాక్యం మీద ఎంతో శ్రద్ధగా వింటుంది. ఆమె పని చేసుకోవడానికి వచ్చింది, ఒక బిజినెస్ చేసుకోవడానికి వచ్చింది. ఆ బిజినెస్ వైపు ఎక్కువ ఈరోజు బిజినెస్లు అనుకోండి, దేవుని వాక్యానికి అంత శ్రద్ధ పెట్టరు. వాక్యం వాళ్ళకున్న బిజినెస్ మీద ఉన్న మనసు, వారికి డబ్బు మీద ఉన్న మనసు, సంపాదించుకుందామనే మనసు ఉన్న వాళ్ళు దేవుని వాక్యం పైన అస్సలకే మనసు పెట్టరు. కానీ ఈమెకు బిజినెస్ ఉంది, ఆమె మంచి బిజినెస్ సంపాదించే కష్టపడే ఆమె, అయినా ఆ పట్టణంలో ఆమె దేవుని వాక్యం ఏం మాట్లాడుతున్నాడో అపోస్తలుడైన పౌలు అని చక్కగా ఆయన మాట మీద శ్రద్ధ, వాక్యం మీద ఎప్పుడైతే శ్రద్ధ పెట్టిందో ఆమె హృదయం తెరిచాడు ప్రభు. హృదయం తెరచడమే కాకుండా ఆమె రక్షించబడింది, ఆమె ఇంటి వారు కూడా అందరూ బాప్తిసం తీసుకున్నట్లుగా మనం ఇక్కడ లేఖనాలు చెప్తున్నాయి. ఎప్పుడైతే మనం దేవుని వాక్యంపై శ్రద్ధ పెడతామో, ఎప్పుడైతే ఆయన వాక్యంపై మనం శ్రద్ధ పెట్టినప్పుడు మన జీవితాలు మారుతాయి, మన కుటుంబాలు మారుతాయి. అలాగే మనకు చేస్తున్న ఉద్యోగాలు కూడా, మన బిజినెస్లు కూడా ఆశీర్వదించబడదని ఈ లూదియా దగ్గర మనం నేర్చుకోవచ్చు. కాబట్టి ఇప్పటి వరకు దేవుని యొక్క మాట వినిన స్త్రీలు ఒక నలుగురు చూసాం. మొదటి మాట, లూదియా హృదయము. దేవుడు అక్కడ లూదియా జీవితంలో, లూదియా కదా, రహాబు వేశ్య, ఆమె ఆ దేశంలో ఎంతో పాపం చేసిన స్త్రీయే, కానీ ఆమె జీవితం ఎప్పుడైతే వేగుల వారిని చేర్చుకుందో, ఆ చేర్చుకోవడం ద్వారా ఆమె బ్రతుకులో గొప్ప కార్యం ప్రభు చేశాడు. ఆమెను కాపాడాడు. ఆ పట్టణంలో అందరూ నాశనం అయిపోయారు దేవుని ఉగ్రతకి, దేవుని కోపానికి. ఆ పట్టణం అంతా కూడా ఆ ఉగ్రతకు పోయింది. కానీ ఆ పట్టణస్తురాలే కానీ దేవుని యందు విశ్వాసం ఉంచి, దేవునిపై నమ్మకం ఉంచి ఆమె కాపాడబడడం కాక ఆమె ఇంటి వారు, బంధువులు, రక్త సంబంధాలు అందరినీ కాపాడుకుంది. ఎప్పుడైతే మనం దేవుని యొక్క మాటపై విశ్వాసం ఉంచుతామో, ఆ విశ్వాసం ద్వారా నీ నమ్మకం, నీ విశ్వాసాన్ని బట్టి నీ ఇంటి వారు రక్షించబడాలి, నీ బంధువులు రక్షించబడాలి, నీ తోబుట్టులు రక్షించబడాలి. అందరూ కూడా ప్రభు వైపు మళ్ళేటట్టుగా దేవుడు కార్యం చేస్తాడు. అది మనం రాహబు వేశ్యలో మనం ఆ కార్యం చూడగలుగుతాం. ఆమె విశ్వాసాన్ని బట్టి, ఆమె నమ్మకాన్ని బట్టి దేవుడు అద్భుతమైన ఆమె ఇంటి వారిని కాపాడు. కారణం మనం బట్టి మన ఇంటి వారిని దేవుడు దర్శిస్తాడు. మనం బట్టి ఆ ఉగ్రతలో, శాపంలో, మరణంలో ఉన్నవారు కూడా రక్షించబడడానికి కారణం ఎవరవుతామంటే మనము రహాబు దగ్గర నేర్చుకుంటాం. రెండోది, మరియా.
రెండోది మరియ మనం చూస్తాం. మరియ మంచిగా సంతోషంగా ఉన్నప్పుడు దేవుని మాటపై ఆయన ఇంటికొచ్చినప్పుడు ఆయన పాదాల దగ్గర కూర్చునేదంట. ఆయన పాదాల దగ్గర నేర్చుకునేదంట. ఆయన పాదాల దగ్గర బాగా ఎక్కువ సమయం గడపడం వల్ల ఆయన బోధ ఆమె బోధ అర్థమయ్యేది. దుఃఖంలో ఆమె వచ్చినప్పుడు, తర్వాత ఆమె జీవితంలో దుఃఖం, కన్నీళ్ళు, లాజరును చనిపోయినప్పుడు ఎంతో ఏడుస్తూ ఉంటుంది. అప్పుడు మళ్ళా యేసు పాదాల దగ్గరే ఉన్నప్పుడు దేవుడు ఒక అద్భుతమైన కార్యం ఆమె జీవితంలో, మరియ జీవితంలో ఆమె దుఃఖాన్ని పట్టించుకున్నాడు. ఎప్పుడైతే మనం యేసు పాదాల దగ్గర బోధ నేర్చుకుంటామో, వింటామో, నువ్వు దుఃఖంలో ఉన్నప్పుడు, నువ్వు బాధలో ఉన్నప్పుడు, నువ్వు కష్టంలో ఉన్నప్పుడు, నువ్వు ఈ నిట్టూర్పులు ఉన్నప్పుడు ఎవరు ఆ ఊర్లో మరియను ఓదార్చలేదు, కానీ యేసు ప్రభువే వచ్చి ఆమెను ఓదార్చింది. ఆమె చేసిన భక్తే, ఆమె విశ్వాసమే ఆ ఇంట్లో ఉన్న దుఃఖాన్ని తొలగించిందని నేను ఖచ్చితంగా చెప్పగలుగుతున్నాను. మరియ జీవితంలో దేవుడు ఆ కార్యం చేస్తాడు. రెండో మాట. మూడో మాట చూస్తాం. సమరయ స్త్రీ, అసలు యూదులకి సమరయులకు అసలు సాంగత్యం ఉండదు. అలాగే ఆమె జీవితంలో పురుషులు స్త్రీలు ఎక్కువగా మాట్లాడుకోరు. ఎందుకంటే యూదులు అస్సలకి ఎక్కువ మాట్లాడరు, స్త్రీలతో అస్సలకి మాట్లాడరు. ప్రభు మాత్రం ఆమె మీద ఎవరేమనుకుంటున్నారో అటువైపు చూడకుండా, శిష్యుల గురించి కూడా పట్టించుకోకుండా ఆమెతో ఎక్కువ సమయం మాట్లాడడం వల్ల ఆమె జీవితంలో మార్పు ఉంది, ఆమె బ్రతుకు మారింది. అలాగే ఆ ఊరందరినీ ప్రభు తట్టు తీసుకొని వచ్చినట్టుగా లేఖనాలు చెప్తుంది. కాబట్టి మనం యేసయ్యతో ఎప్పుడైతే ఆయనతో సహవాసం చేసిన మొదటగా మనకు సమాధానము, అలాగే మేలు కలుగుతుందని వాక్యం సెలవిస్తుంది. మొదటగా నీకు మేలు జరుగుతుంది, అలాగే ఊరందరికీ కూడా ఆమె మేలు చేసింది అనమాట, దేవుని యొక్క లేఖనాన్ని బట్టి. నాలుగోది మనం చూసాము. నాలుగో స్త్రీ ఎవరు చూస్తున్నామంటే లూదియా. దేవుని మాట, అపోస్తలుడైన పౌలు సేవకుడు చెప్తున్న మాట శ్రద్ధగా ఆమె బిజినెస్ వైపు పెట్టకుండా, ఆమె వృత్తిపైన, ఆమెకున్న ఆ డబ్బు పైన మనసు పెట్టకు, దేవుని యొక్క మాటపై ఎప్పుడైతే విశ్వాసం ఆమె వింటా వచ్చిందో, ప్రభు ఆమె హృదయాన్ని తెరిచాడు, ఆమె రక్షించబడింది. అలాగే ఆమె ఇంటి వారందరూ కూడా బాప్తిసం తీసుకుంటారు. కాబట్టి అన్నిటికన్నా చాలా ప్రాముఖ్యం ఏంటంటే బాప్తిసం. ఆమె బాప్తిసం తీసుకుంటుంది, తర్వాత ఆ ఇంటి వారు కూడా బాప్తిసం తీసుకుంటారు. ఇది నాలుగో మాట. ఇప్పుడు వినని స్త్రీల గురించి మనం చూద్దాం. బైబిల్లో వినని కొంతమంది స్త్రీలు ఉంటారు. ఇప్పుడు దాకా మనం విన్న స్త్రీలు మనం చూసాము. ఇప్పటి నుంచి మనం వినని స్త్రీలు కూడా కొంతమంది ఉంటారు. అలాగే మొదటగా మనకందరికి మొదట స్త్రీ ఆమె ఎవరంటే అవ్వ. దేవుని మాటకు మీరు ఆ పండు తిన చచ్చిపోతారు అని ప్రభు ఎవరికి చెప్తాడంటే ఆదాముకు చెప్తాడు, అవ్వకు కూడా చెప్తాడు. కాబట్టి ఆమె దేవుని మాట మీద శ్రద్ధ పెట్టలేదు, కానీ దేవుని మాట ప్రకారం కానీ సాతాను మాట విన్నట్టుగా 3వ అధ్యాయం ఇది నిజమా అని ఎప్పుడైతే డౌట్ క్రియేట్ చేసిందో, ఆ డౌట్లో ఆమె అంటుంది, ఎవరి మాట నమ్మిందంటే సాతాను మాట నమ్మినట్టుగా దేవుని మాట వినలేదు, ఆమె దేవుని మాటకు లోబడలేదు. చూస్తే ప్రభు చెప్తాడు, మీరు ఆ పండు తినదేనా ఖచ్చితంగా చచ్చిపోతారు అంటాడు. కానీ అవ్వ దేవుని మాట వినకపోవడం వల్ల శాపం తెచ్చిపెట్టుకుంది. శాపం అంటే తర్వాత ఆమెకు కుమారుడు పుడతాడు, 2 కొడుకులు పుడతారు, ఒకరు కైను, ఒకరు ఏబేలు. ఇద్దరు మొదట ఆరంభంలోనే ఒక హంతకుడుగా, ఒక శాపం, తల్లి యొక్క దేవుని మాటకు వినకపోవడం వల్ల ఆమె చెప్పండి, కైను శాపానికి గురి అవుతాడు. కారణం చెప్పండి, తల్లి చేసిన పాపం. అలాగే అవ్వ చేసిన తప్పు కుటుంబానికి శాపం తీసుకొచ్చి పెడితే కైను హంతకుడు అవుతాడు. ఈరోజు నేను ఒక న్యూస్ ఇక్కడ ఎక్కడంటే షాపూర్లో ఒకటి ఏం జరిగిందంటే, ఇక్కడ జిడిమెట్లలో ఆ కొడుకు 10th క్లాస్ ఒక అమ్మాయిని ప్రేమించాడు. ఆమె కొడుకు ప్రేమిస్తే ఆ కొడుకు 10th క్లాస్ ప్రేమిస్తే ఇద్దరు ఏం చేసిందంటే, ఆ 10th క్లాస్ అమ్మాయి వాళ్ళ అమ్మనే చంపేసింది ఈ అక్రమ సంబంధాల వల్ల. చంపేసి చివరికి ఆ అబ్బాయి తల్లి ఏమంటుందంటే ఆమె కరెక్ట్గా చేసిందంట. చూడండి, ఈరోజు చూడండి, తల్లిని కూడా చంపుతున్న రోజుల్లో మనం ఉంటున్నాం. అమ్మాయి 10th క్లాస్, ఎక్కువ పెద్ద వయసు కూడా కాదు, 16 సంవత్సరాలు ఉండొచ్చేమో. ఇక్కడ జీడిమెట్ల మన దగ్గరే జరిగింది అది. కాబట్టి ఈరోజు చూస్తే తల్లి మాట వినట్లేదు, కానీ లోక ఆకర్షణలకు పడిపోయి ఎలాగ జీవిస్తున్నారో చూద్దాం. అంతకులుగా మారిపోయింది అమ్మాయి ఇప్పుడు. కాబట్టి కైను అంతకుడుగా మారడానికి ఒక ఇంట్లోనే ద్వేషాలు, ఒక ఇంట్లోనే కోపాలు, కక్షలు ఉన్నాయి. కారణం ఎవరంటే అవ్వ చేసిన పాపము. ఆ రోజు కైను ఏబేలుకే కాకుండా ప్రపంచానికి అందరికీ శాపం తెచ్చిపెట్టింది ఎవరంటే అవ్వ. ఈరోజు అవ్వ దేవుని మాట వినకపోవడం వల్ల, ఆ సాతాను మాట వినడం వల్ల ఈరోజు సమస్యలకు కారణమైంది, రోగాలకు కారణమైంది, అలాగే జీవితాలకు నెమ్మది లేకుండా కారణమైంది, ప్రభుకు దూరం చేసింది. ప్రపంచం మొత్తం కూడా ఈరోజు దేవుని మాటకు శ్రద్ధ లేకుండా పోయింది. కాబట్టి అవ్వ చేసిన పాపం ఈరోజు మనకు శాపముగా మారింది. కాబట్టి మనం ఇప్పటి వరకు మాట విన్న వాళ్ళ జీవితాల్లో దేవుడు ఎంతో మేలు చేశాడు. కానీ ఇప్పుడు దేవుని మాట విననామె ఎవరంటే అవ్వ, మొదట ఆమె. రెండో ఆమె లోతు భార్య దేవుని మాట వినలేదు. చూడండి, దేవుడు ముందే ప్రభు చెప్పాడు, ఏమని చెప్పాడంటే చూద్దాం. చూడండి,
ఉప్పు స్తంభం అయిపోద్ది 19:26లో చూస్తే. తర్వాత ఆదికాండం 19:17లో మనం చూడండి, దేవుడు ప్రత్యేకంగా దేవదూతను ఆ ప్రాంతానికి పంపాడు, వారిని కాపాడడానికి, ఆ పట్టణంలో ప్రజలను తీసుకురావడానికి, లోతు భార్యని తీసుకురావడానికి ఆ ప్రాంతానికి వెళ్ళాడు. లోతు భార్యకి, లోతు కుటుంబానికి చూడండి, ఆ 17 వచనంలో చూస్తే ఆ దూతలు వారిని వెలుపలకు తీసుకొని వచ్చిన తర్వాత నీ ప్రాణము దక్కించుకున్నట్లు పారిపోము, నీ వెనుక చూడకము, ఈ మైదానంలో ఎక్కడ నిలవక నీవు నశించిపోకుండా ఇక్కడ దేవతలు చాలా ప్రత్యేకంగా బయటికి తీసుకొచ్చి, బలవంతంగా తీసుకొచ్చి, ఆ ఊరు నుంచి, ఆ పట్టణాన్ని నుంచి, ఆ సొదమలోంచి ప్రభు ఎంతో వారి మీద కనికరపడి ఒక అద్భుతమైన మేలు చేస్తే బయటికి తీసుకొచ్చి ప్రభు దూత ప్రత్యేకంగా చెప్తున్నామా, మళ్ళీ మీరు వెనకకు చూడదు. కుటుంబాన్ని అందరికీ చెప్తున్నాడు దేవదూత, ప్రత్యేకంగా చెప్తున్నాడు, మీరు వెనక వైపు చూడొద్దు, వెనకకు చూస్తే అని ముందే హెచ్చరించాడు దేవుని దూత. హెచ్చరించిన దేవుని మాటను, ఆజ్ఞను అసలు పట్టించుకోలేదు. ఎవరంటే లోతు భార్య. దేవుని మాటన్నా, దేవుడిచ్చిన ఆజ్ఞలు కూడా అసలు పట్టించుకోలేదు. ఆ మనసంతా లోకం మీదనే ఉంది, ఆ సదోమ మీదనే ఉంది. ఆమె డబ్బు, ఆమె ధనం, దాని మీద మనసు ఉందే కానీ ఆ ప్రాంతం పైన ఉంది, కానీ దేవుని మాటపై ఏమాత్రం పట్టించుకోకపోవడం వల్ల ఆమె ఉప్పు స్తంభముగా మారిపోయింది. ఇద్దరు బిడ్డల జీవితాలకి నాశనం తల్లిగా మనం కనబడుతుంది ఆమె జీవితం. ఆమె చనిపోవడం వల్ల ఇద్దరు బిడ్డలు కూడా తర్వాత పాడైనట్టుగా లేఖనాలు చెప్తాయి. కాబట్టి తల్లిదండ్రులుగా మనం దేవుని మాట వింటే మన పిల్లలు కూడా మన దేవుని మాట వింటారు. ఇక్కడ చూడండి, లోతు భార్య దేవుని మాట, దేవుడు ప్రత్యేకంగా చెప్పాడు, మీరు వెనక వైపు చూడొద్దు. వెనక ఆల్రెడీ ఎంతో ఆపద నుంచి బయటికి తీసుకొచ్చాడు, మరణపు అంచుల నుంచి ఆ కుటుంబాన్ని బయటికి తీసుకొని వచ్చాడు. దేవుడు మన జీవితాల్లో ఎన్నో మేలు చేసి ఎన్నో ఉపకారాలు చేస్తున్నా కొన్నిసార్లు మనము దేవుని మాట వినం, లోబడం. చూడండి, వారికి మా కుటుంబాన్ని అంతా కాపాడాడు, బయటికి చేతులు పట్టుకొని తీసుకొస్తాడు. పై వచనాలు చూస్తే లోతు భార్యను, కుటుంబాన్ని ఆయన వారి మీద కనికర పడతాడు అబ్రాహాం ప్రార్థనను బట్టి. కాబట్టి విన్న ఆ లోతు కుటుంబం భార్య ఆమె అసలు శ్రద్ధ చూపలేదు. లోతు శ్రద్ధ చూపుతాడు. లోతు పిల్లలు దేవుడు చెప్పినట్టుగా వెనక వైపు చూడరు, కానీ లోతు భార్య ప్రత్యేకంగా చెప్పిన, ఆ కుటుంబానికి చెప్పిన, హెచ్చరించిన ఆమె లోబడలేదు కాబట్టి, ఆయన మాట వినలేదు కాబట్టి ఉప్పు స్తంభముగా మారిపోయింది. కొత్త నిబంధనలో యేసు ప్రభువు వారు కూడా ఏమో గురించి చెప్తుంది. ఎవరి గురించి అంటే లోతు భార్య. చూడండి, లూకాసు సువార్త 17:32 వచనంలో కూడా యేసు ప్రభువు ప్రత్యేకంగా లోతు భార్యను మీరు జ్ఞాపకం చేసుకోండి, లోతుని జ్ఞాపకం చేసుకోమని చెప్పలేదు, లోతు పిల్లలను జ్ఞాపకం చేసుకోమని చెప్పలేదు, లోతు భార్యను దేవుడు జ్ఞాపకం. ఎందుకంటే దేవుడు ప్రత్యేకంగా ఆజ్ఞ ఇచ్చిన, దేవుని కట్టడలు చెప్పిన విననామె ఎవరంటే లోతు భార్య. కాబట్టి ఉప్పు స్తంభముగా మారిపోద్దాము జీవితం. కాబట్టి మనం దేవుని మాట చెవిని పెట్టి ప్రత్యేకంగా చెప్పిన వినని వారంగా మనం కొన్నిసార్లు ఉంటాం. ఈ లోతు భార్య చెప్పిన వినని ఆమె ఏమైందంటే ఉప్పు స్తంభముగా మారిపోయింది. కాబట్టి ఈమె లోతు భార్య దేవుని మాట వినలేదు. అలాగే మూడామె మనం చూస్తే, రూతు గ్రంథము 1వ అధ్యాయంలో మనకు కనబడతారు. న్యాయాధిపతుల దినాలలో మనోహ కాదు, అలా ఎవరు చెప్పండి ఒకసారి, రూతు గ్రంథం 1వ అధ్యాయము, నహోమి భర్త, అలాగా పిల్లలు, ఆ కుటుంబం కనబడుతుంది. ఆ కుటుంబాన్ని గురించి ప్రత్యేకంగా అది న్యాయాధిపతుల దినాల్లో అంటారు. రూతు గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం చెప్తుంది. దేశంలో కరువు కలగగా యూదా బెత్లెహేమందు ఒక మనుషుడు తన భార్యను మోయాబు దేశానికి వెళ్ళింది. ఇక్కడ మనం చూస్తాం మొదటి వచనంలో, చాలు న్యాయాధిపతుల దినాల్లో మనం చూస్తే మొదటి వచనంలో అక్కడ కరువు వచ్చింది, కష్టాలు వచ్చాయి దేవుని ప్రజలకి. ఆ కరువు రావడానికి అలా కారణం కూడా చెప్తాడు దేవుడు. ఏంటంటే న్యాయాధిపతుల గ్రంథం 21వ అధ్యాయం 25 వచనాలు చూస్తే, దేవుడు ఏర్పరచుకున్న మనుషులు వీళ్ళు, దేవుడు మార్గాలు నడవలసిన వారు, దేవుడు ఇష్టానుసారంగా న్యాయాధిపతుల గ్రంథం 21-25 వచనంలో వారి ఆలోచన చెప్పున వారి ఇష్టానుసారంగా నడవడం ద్వారా ఆ దేశంలో దేవుడు ఏం చేస్తాడంటే కరువు పంపుతాడు. దేవుని ఆలోచనకు లోపలేదు, దేవుని ఉద్దేశాలకు, దేవుని మార్గాలకు దేవుడు చెప్పినట్టుగా నడవపోకపోవడం వల్ల, దేవుని ఆజ్ఞలకు లోపడకపోవడం వల్ల ఆ దేశం మొత్తం తమ ఇష్టానుసారంగా, తమ ఆలోచన ప్రకారం మా ఇష్టం అనుకు జీవిస్తే దేవుడు ఆ దేశానికి కరువు పంపుతాడు. కరువు పంపడం వల్ల ఆ దేశమును వదిలి ఎవరు నహోమి భర్త, పిల్లలిద్దరు నలుగురు వెళ్ళినప్పుడు ఆ నలుగురు ఏమయ్యారంటే తర్వాత 1వ అధ్యాయం 21-22 వచనాలు చూస్తే, నన్ను దుఃఖము మారా అని పిలవండి అంటది ఆమె.
ఎంతో దుఃఖం, ఎంతో కష్టాలు, ఎంతో ఇబ్బందులు ఆమె జీవితంలో అన్నీ కోల్పోతాయి దేవుని మాట వినకపోవడం వల్ల. ఎవరంటే ఈమె నయోమి. దేవుని మాట మీద శ్రద్ధ పెట్టి, ఎందుకంటే వారి ఇష్టానుసారంగా వారి ఆలోచన చెప్పున ఆమెను వెళ్ళమని చెప్పింది ఎవరు? దేవుడు చెప్పలేదు. దేవుని మాట అడగలేదు. ప్రభా మమ్మల్ని వెళ్ళమంటావా వద్దని కూడా అడగలేదు. కానీ వెళ్ళడం వల్ల కుటుంబాన్ని కోల్పోయింది, భర్తను కోల్పోయింది, పిల్లలను కోల్పోయింది. చివరికి నన్ను మారానండి, దేవుడు నాకు దుఃఖాన్ని కలగజేశాడు అన్నది. దేవుడు చాలా కష్టాలు కలగజేసని చెప్పింది. కారణం ఏంటంటే ఆమె వారి ఆలోచన ప్రకారం నడవడం వల్ల, వారి ఇష్ట ప్రకారం నడవడం వల్ల కష్టం వచ్చిందంటే అందరినీ కోల్పోయింది. భర్తను, కుమారుల్ని అంతా కోల్పోవడం వల్ల నాకు మారని చెప్పండి అంటుంది. కాబట్టి ఎప్పుడైతే కొన్నిసార్లు మన జీవితాల కష్టాలు దేవుడు అనుమతిస్తాడు, కరువులు, ఇబ్బందులు, అనారోగ్యాలు అనుమతించినప్పుడు ఆ కష్టకాలంలో ఆ ప్రాంతం అంతా కూడా ఉంది. న్యాయాధిపతి దినాలు చూస్తే వారెవ్వరు కూడా పట్టణాన్ని వదిలిపెట్టలేదు, బెత్లెహేమును వదిలిపెట్టలేదు. ఈ కుటుంబం ఒక్కటే వదిలిపెట్టింది, అంతా కోల్పోయింది. ఆ ప్రాంతం మళ్ళీ దేవుడు జ్ఞాపకం చేసుకొని మరలా మంచి ఆహారం ఇస్తాడు, మరలా సమృద్ధి ఇస్తాడు, మరలా ఆ ప్రాంతానికి మేలు చేస్తాడు. మన జీవితాల్లో కష్టాలు ఎప్పుడు ఉండవు, కరువులు, ఇబ్బందులు జీవితాంతం ఉండవు. కొన్నిసార్లు ఎందుకు దేవుడు కరువు తీసుకొస్తాడు, ఇరుకులు తీసుకొస్తాడు, కష్టాలు తీసుకొస్తాడంటే మన ఆలోచన ప్రకారం నడుస్తాం, మన ఇష్ట ప్రకారం నడుస్తాం, మన ఉద్దేశాలు మీ ఆలోచన ప్రకారంగా, మీ ఉద్దేశ ప్రకారం నడిచినప్పుడు మీ జీవితాల్లో ప్రభు మమ్మల్ని వెళ్ళమంటో లేదు, వాళ్ళు అడగలేదు. కొన్నిసార్లు మనం ప్రభుని అడగకుండా మన ఆలోచన ప్రకారం వెళ్ళినప్పుడు అక్కడ నష్టం కలిగి, అక్కడ ఏం జరిగిద్దో మనకు తెలియదు, ఏ ప్రాంతంలో ఏం జరిగిద్దో మనకు తెలియదు. వాళ్ళ ఆ ఊరిని వదిలిపెట్టారు, ఆ ప్రాంతాన్ని, ఆ బెత్లెహేమును వదిలిపెట్టడం వల్ల అంతా కోల్పోయారు. దేవుని కంచెను, దేవుని కాపుదలను కోల్పోయారు, పిల్లలు చనిపోయారు. కాబట్టి మనం ఎక్కడికి వెళ్ళినా, ఏది చేసినా ప్రభు మమ్మల్ని వెళ్ళమంటావా లేదా, నీ ఉద్దేశం ఏంటి, ఏది నీ చిత్తము అని ఖచ్చితంగా మనం అడగాలి. అడగకుండా వాళ్ళు వెళ్ళిపోయారు. కాబట్టి దావీదు జీవితంలో మనం చూస్తే ఏం చేసినా దేవుని అడిగేవాడు. అందుకే దావీదు జీవితంలో అన్ని విజయాలే కలిగాయి. వీరు కష్టాలు వచ్చినప్పుడు దేవుని అడగలేదు, శ్రమలు వచ్చినప్పుడు దేవుడు మాకు కష్టాలు కలగజేసాడంటుంది, పిల్లలను కోల్పోయినట్టుగా చేసినట్టుంది, ఎంతో దేవుడు దుఃఖం కలిగించినట్టు. మనం కూడా మన ఇష్టానుసారంగా జీవిస్తాం, మన ఆలోచన ప్రకారం నడుచుకుంటాం. తర్వాత కష్టాలు వచ్చినప్పుడు దేవుడే నాకు అన్ని నష్టాలే కలగజేశాడు, శ్రమలే కలగజేశాడు, ఇబ్బందులే కలగజేస్తాడు, అంత దేవుడే నాకు మారానండి అని పిలిచినట్టుగా మన జీవితాలు కూడా ఉంటాయి. కాబట్టి మన ఆలోచన ప్రకారం నడుచుకుంటే ఈ మనోహ, అదోరు నయోమి భర్త, పిల్లలు, ఏలిమేలకు వీళ్ళంతా కూడా వాళ్ళ ఆలోచన ప్రకారం నడుచుకున్నారు, వాళ్ళ ఇష్ట ప్రకారం నడుచుకున్నారు, అంతా కోల్పోయింది ఆమె. కాబట్టి మన ఇష్టాలు నడుచుకున్నప్పుడు మనం నష్టపోతాం. నీ ఇష్టాల ప్రకారం నడుచుకున్నప్పుడు, నీ ఆలోచన ప్రకారం నడుచుకుంటే నువ్వు అన్ని నష్టపోయే పరిస్థితులు ఉంటాయి. ప్రభువుని అడగాలి, ప్రభా నన్ను ఏం చేయమంటావని. కష్టాల్లో కూడా దేవుడు శ్రమలు కొన్నిసార్లు ఇబ్బందులు పెడతాడు, కానీ దాన్ని సంతోషంగా మార్చగలిగిన వాడు. ఋతు దినాల్లో ఎలాగ సంతోషంగా మార్చాడో నీ జీవితాలు కొద్ది దినాలు కష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు పెట్టొచ్చేమో, కానీ దేవుడు తర్వాత దాన్ని ఆశీర్వాదంగా మారుస్తాడు. దాని ఆశీర్వాదంగా ఋతు దినాల్లో మనం ఆ 3 అధ్యాయాలు చూస్తే దేవుడు ఆశీర్వాదంగా, క్షేమకరంగా చూసినట్టుగా మనం మళ్ళీ రూతును, నయోమి వారి జీవితాల్లో గొప్ప సంతోషం, ఆనందం రూతు జీవితంలో కలగజేసినట్టుగా మనం చూస్తాం. ఈమె కూడా దేవుని మాట వినకపోవడం వల్ల నష్టాలు తెచ్చుకుంది. ఆమె ఆలోచన ప్రకారం వెళ్ళింది, అంతా కోల్పోయింది. ఈమె 3 ఆమె, విననామె. 4 ఆమె చివరిగా మనం చూస్తే మార్త కూడా దేవుని చివరి మాట, దేవుని మాట విననామె. ఎవరంటే మార్త. చూడండి, లూకా సువార్త 10వ అధ్యాయం 40-41 కూడా చూస్తే దేవుడు ప్రభు ఏం చెప్తారంటే, మరియా ఉత్తమమైనది. చూడండి 10:40-41. మార్త విస్తారం, మైక్ దగ్గర పెట్టుకో, తొందరపడి ఆయన యుద్ధకు వచ్చి, ప్రభువా నేను ఒంటరిగా పని చేయుటకు నీకు చింత లేదా, చెప్పుమని. ప్రభు ఏం చెప్తుండో చూడండి అక్కడ. మార్త 2 సార్లు చెప్పాడు, ఒక్కసారి పిలవడం అని. మార్త 2 సార్లు. ప్రభు ఒక్కసారి అంటే పిలవచ్చేమో, 2 సార్లు ఆమె మార్త. మరియని ఎప్పుడు అట్లా మరియా కొన్నిసార్లు ప్రభు 2 సార్లు, అబ్రహాం కొన్నిసార్లు అబ్రహాం అని పిలుస్తాడు. ఇక్కడ 2 సార్లు మార్తను పిలుస్తున్నాడు. ఏమని పిలుస్తున్నాడు? మార్త నువ్వు అనేక పనులు పెట్టుకున్నావు, అవసరమైనది ఒక్కటి. అగో మరియ ఉత్తమమైనది ఏంటంటే నా మాట వింటుంది, నా మాట మీద శ్రద్ధ పెట్టి నన్ను ఇంట్లోకి పిలిచావు, కానీ నువ్వు నా మాట వినట్లేవు. నువ్వు నన్ను ఇంట్లోకి ఆహ్వానించావే కానీ, ఇంట్లో నన్ను చేర్చుకున్నావే కానీ నా యొద్ద నువ్వు ఏం నేర్చుకోవట్లేవు. కాబట్టి ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, మరియా ఉత్తమమైన దాన్ని చేర్చుకుందంట. ఎందుకంటే యేసు పాదాల దగ్గర కూర్చుంది. మనకి ఇంట్లో పనులన్నీ ఉంటాయి,
కాబట్టి మార్త ఎవరికి పని చేస్తుందంటే యేసు ప్రభువుకే భోజనం చేస్తుంది. కానీ అక్కడ మనం ప్రభువు చాలా స్పష్టంగా నువ్వు పెట్టే భోజనం కంటే నువ్వు నా మాట వినడం, నా పాదాల దగ్గర నేర్చుకోవడమే చాలా ఉత్తమం పని. అంటే దేవుని మాట విన్నది కానీ ఆ మాట ప్రభు వినాలని కోరుకుంటుంది మార్త. మార్త ఎలాంటిదంటే ప్రభు చెప్పినట్టు వినదు, ప్రభు చెప్పినట్టుగా నడుచుకోదు, ప్రభు చెప్పినట్టుగా జీవించదు. కానీ మార్త మాత్రము నేను చెప్పినట్టుగా ప్రభా నా సోదరు నన్ను ఒంటరిగా చేసింది, నాకు చింత కలుగుతుంది, నువ్వు ఎందుకు నన్ను పట్టించుకోవట్లేవు, ఎందుకు నన్ను చూడట్లేవు, ఎందుకు నా బాధ నన్ను పట్టించుకోవట్లేవు అని ఈమె బాధలన్నీ చెప్పింది. ఎవరైతే దేవుని మాట వినకుండా ఉంటారో వారికి చింత కలుగుద్ది, కృంగుదల వస్తుంది, నిరుత్సాహం వస్తుంది, ఓడిపోయే జీవితాలు ఉంటాయి, అపజయాలు కూడా కలుగుతాయి. మార్తలో మనం చూస్తాం, మార్త మాట యేసయ్య వినాలనుకుంటుంది కానీ యేసయ్య చెప్పిన బోధకు మాత్రం మార్త వింటలేదు. కాబట్టి ఇక్కడ మనం చివరిగా నలుగురు స్త్రీలను చూసాం. నలుగురు స్త్రీలు విన్నవాళ్ళు చూసాము, వినని స్త్రీలు కూడా మనం చూస్తున్నాం. మొదటిగా వినని ఆమె అంటే ఎవరు చెప్పండి? అవ్వ వినకపోవడం వల్ల ప్రపంచానికి ఆమె శాపం తీసుకొచ్చి పెట్టింది. ఆమె దుఃఖం తర్వాత చూస్తే కొడుకు హంతకుడు అయ్యాడు. ఒక కొడుకును మొదట ఆరంభంలోనే హంతకును చూసింది ఆ ఇంట్లో. శాపం తెచ్చిపెట్టింది ఎవరంటే దేవుని మాట వినకపోవడం వల్ల అవ్వ. సాతానుగాడి మాట చక్కగా విన్నది, లోబడి చెప్పినట్టుగా విన్నది. మనం కూడా కొన్నిసార్లు సాతాను మాట వింటాం కానీ దేవుని మాట వినం. అందుకే శ్రమలు, దుఃఖం, కష్టాలు, ఇబ్బందులు తెచ్చిపెట్టుకుంటాం. కాబట్టి మొదటిగా అవ్వ ఈ పని చేసింది. ఆ పిల్లలకి జనరేషన్ మొత్తం ప్రపంచానికి శాపం తెచ్చిపెట్టింది ఈరోజు అవ్వ. రెండోది చూస్తే లోతు భార్య ఎంతో శ్రద్ధగా ప్రత్యేకంగా చెప్పాడు ప్రభు. ఏం చెప్పాడంటే మీరు వెనక వైపు చూడొద్దు. అలా ఆపద నుంచి బయటికి తీసుకొచ్చాడు, కష్టాల నుంచి బయటికి తీసుకొచ్చాడు, మరణం నుంచి ఆ కుటుంబాన్ని అంతా బయటికి తీసుకొచ్చాడు. అయినా ఈ మాట మాత్రం దేవుని మాట వినలేదు. ప్రభు దేవదూతలు చెప్పినట్టుగా నడుచుకోలేదు. కొన్నిసార్లు దేవుడు మనకు అనేక మేలు చేస్తాడు. మేలు చేశాక నేను చెప్పినట్టుగా నడుచుకోమంటే నడుచుకోకపోవడం వల్ల ప్రాణాపాయం ఏమైపోయింది? లోతు భార్య ప్రాణం పోయినట్టుగా మనం చూస్తాం. ఉప్పు స్తంభం అయిపోయింది. ఈరోజు కూడా ఉందంట ఉప్పు స్తంభం. ఆమె రూతు దినం 1 చూస్తే నహోమి అలాగే ఆమె భర్త, 2 కొడుకులు కూడా అందరూ ఆ పట్టణాన్ని వదిలిపెట్టక ఈ కుటుంబం వదిలిపెట్టింది. కారణం ఏంటంటే వారి ఆలోచన ప్రకారం వెళ్ళింది, వారి ఇష్ట ప్రకారం నడుచుకుంటుంది. కాబట్టి తర్వాత 2 కొడుకులను పోగొట్టుకుంది, భర్తను పోగొట్టుకుంది. ఇప్పుడు నన్ను మారానండి, దేవుడు నాకు దుఃఖం కలగజేశాడు, నాకు కష్టాలు కలగజేశాడు అంటుంది. ఎవరంటే నహోమి. కాబట్టి మనం నేర్చుకోవాల్సిందంటే మన ఆలోచన ప్రకారం, నీ ఆలోచన ప్రకారం నడుస్తే, నీ ఇష్ట ప్రకారం నడుస్తే, నీ ఉద్దేశాలు, నీ ఆలోచన నువ్వు చెప్పినట్టు నువ్వే నీ ఇష్ట ప్రకారం జీవిస్తే శ్రమలు నీకే వస్తాయి, కష్టాలు. ఒక నహోమి శ్రమలు తెచ్చుకుంది, అంతా కోల్పోయి ఏడుస్తూ నన్ను చాలా దుఃఖకరమైన స్థితిలో ఉంది, ఒంటరి పరిస్థితిలో ఉంది, ప్రభు నాకు చాలా కష్టాలు కలగజేసినట్టుంది. కాబట్టి మన జీవితంలో మన ఆలోచన ప్రకారం, నీ ఆలోచన ప్రకారం, నా ఆలోచన ప్రకారం నడుస్తే మనం తెచ్చుకునే శ్రమ, దుఃఖం, ఒంటరి జీవితం అన్నీ కోల్పోయే పరిస్థితులు ఉంటాయి. తర్వాత దేవుడు మళ్ళా బెత్లెహేముకు రావడం వల్ల గొప్పగా ఆశీర్వదించబడిందని మనం రూతులో మనం చూస్తాం. రూతు కానీ నహోమిని కానీ దేవుడు మరలా పట్టించుకున్నాడు ఆమె జీవితాల్లో. ఒకవేళ కొన్నిసార్లు మనం దేవునికి దూరం అయిపోయినా మళ్ళీ ప్రభు దగ్గరికి వస్తే మరలా వీళ్ళ మీద ఎలా కనికరం చూపించాడో మీ మీద కూడా దేవుడు కనికరం చూపుతాడు. కాబట్టి ఇది మనం నేర్చుకోవాల్సింది. మన ఆలోచన ప్రకారం వెళ్తే చాలాసార్లు నష్టపోతాం. నీ ఆలోచన ప్రకారం వెళ్ళడం వల్ల, నీ ఇష్ట ప్రకారం నడుచుకోవడం వల్ల శ్రమలు, దుఃఖమే వస్తుందని దేవుని యొక్క లేఖనాలు చెప్తున్నాయి. ఇది 3. 4 చూస్తే మార్తను మనం చూసాం. మార్త యేసయ్య చెప్పిన బోధ వింటలేదు, యేసయ్య మాట మీద శ్రద్ధ పెడతలేదు. కానీ చివరిగా ఈమె జీవితం చూస్తే మార్త దేవుని మాటకు లోబడినట్టుగానే మనకు కనబడిద్ది. దేవుడి కొద్ది మాటలు దీవించునుగాక. అందుకే మార్తలో చింత ఉంది, ఒంటరి పరిస్థితులు ఉన్నాయి, కృంగుదల ఉంది, అనేక సమస్యలతో ఉంది. మన జీవితంలో ప్రభు మాట వినకపోతే మనలో చింత ఉంటుంది, కృంగుదల ఉంటుంది, నిరుత్సాహం ఉంటుంది, ఒంటరి వాళ్ళం అయిపోతాం. అలాగే కొన్నిసార్లు దిగులు ఎవ్వరు మనల్ని పట్టించుకోరు. కారణం ఏంటంటే మనం దేవుని మాటకు శ్రద్ధ పెట్టాం కాబట్టి మన జీవితాల్లో కృంగిపోతూ అలాగే చింత, ఏడుస్తూ ఉంటాం. దేవుడు కొద్ది మాటలు దీవించునుగాక. 4 విన్నవాళ్ళు, 4 వినని వాళ్ళు మీ ముందుకు తీసుకొచ్చాను. దేవుడి కొద్ది మాటలు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తున్న మా ప్రియా పరలోకపు తండ్రి, పరిశుద్ధుడైన మా దేవ, విత్తబడిన వాక్యం నీ ప్రజల హృదయాల్లో నాటి విన్న స్త్రీలు మా ముందు తీసుకొచ్చావు, లోబడని స్త్రీలు కూడా మా ముందు తీసుకొచ్చావు. అవ్వ వినలేదు, అలాగే లోతు భార్య వినలేదు ప్రభా, అలాగే నహోమి స్తోత్రాలు నాయన. రూతు దినాల్లో కూడా నహోమి కూడా వినకుండా ఎంతో అన్ని కోల్పోయేటట్టుగా అయింది ప్రభా. మార్త కూడా నీ మాట వింటలేదు కానీ ఆమె మాట వినాలనుకుంది ప్రభా. స్తోత్రాలు. మా జీవితాలు అలాగే కాకుండా ప్రభా నీ మాటకు లోబడే వరంగా సహాయం చేయ్యా.
అన్నాడు. రహాబు నీ మాట విన్నది. అలాగే ప్రభా స్తోత్రములు, అనేక స్త్రీలు లేఖనాల్లో విన్నారు నాయన. సమరయ స్త్రీ నీ మాట విన్నది ప్రభువా. అలాగే నా ప్రభా మరియ నీ మాట విన్నది ప్రభా స్తోత్రాలు. ఎంతోమంది స్త్రీలు అయా అయా నీ మాట విని వారి జీవితాలు మార్చబడ్డాయి. అయ్యా లూదియా హృదయం మాత్రం అయా తను కాపాడబడింది, తన కుటుంబం కాపాడబడింది. ఎంత విశ్వాసం ఉంచింది నాయన నీ మీద. మాకు అటువంటి విశ్వాసం, భక్తి దయచేసి నీకు భయపడే వరముగా సహాయం చేసి మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తూ యేసు నామములో అడుగుతున్నాను తండ్రి.